Hello guys, good morning. Welcome back to our channel, The Best Journeys with Rail. Hi guys, welcome back to my channel, The Best Journeys with Rail. సో ఈరోజు డే 2 జస్ట్ ఇప్పుడే లెగిసాం ఇలాగా లెగిసి మార్నింగ్ ఇలా తీయడానికి వచ్చాము. చిన్న టీ కొట్టు బాగుంది. టీ అయితే చాలా బాగుంది. రూమ్ పక్కనే టీ బాబాయ్ బాగా చేస్తున్నాడు. అందులో ఫేమస్ అనుకుంటా. 10 రూపీస్ మంచి టీ, అల్లం టీ చాలా బాగుంది. నిన్న చూపించాం కదా బోల్ ప్లేస్లో. ఈరోజు అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటి, ఇంకా కొన్ని లోకల్ ప్లేస్లు ఉన్నాయి, అవి విజిట్ చేస్తాం ఈరోజు. ప్లస్ కొన్ని హిడెన్ బీచ్ ఒకటి ఉంది, మర్చిపోయాము. హిడెన్ బీచ్ పర్లేదు, ఇంకో 2 బీచెస్ ఉన్నాయి, చర్చ్ ఉంది, అలా అన్నీ కవర్ చేస్తాం. అవన్నీ వాళ్ళు కవర్ చేస్తాం. వీళ్ళు కవర్ చేసి మనం రేపు మార్నింగ్ అనేది చెన్నై నుంచి ట్రావెలింగ్ ఉంటుంది. రేపు ఈరోజు ఈవినింగ్ పాండిచేరి టు చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో మళ్ళీ ట్రైన్ ఎక్కుతాం అనమాట, విజయవాడ వరకు. అక్కడ నుంచి రిజర్వేషన్ అనమాట. లేదంటే అది కాకపోతే ఇంకో ప్లాన్ ఉంది. మీకు మొత్తం చెప్తాను డీటెయిల్గా. చెన్నై టు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ మనకి రిజర్వేషన్ ఉంది వైజాగ్కి. మళ్ళీ మీకు డీటెయిల్గా వీడియో పెడతాం ఒకరోజు. అసలు మాకు బడ్జెట్ ఎంత పట్టుకున్నాం, అసలు ఎంతమంది డీటెయిల్గా మాకు వాళ్ళు చెప్తారు మొత్తం వీడియో. దాన్ని చూసి మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, పర్లేదు. బడ్జెట్కి అయితే బెస్ట్ ట్రిప్ అనొచ్చు. అంతే, బడ్జెట్కి అయితే అంతే అవ్వట్లే. మన జస్ట్ ట్రాన్స్పోర్ట్కి తినడానికే ఖర్చు, కానీ అంతే. ట్రాన్స్పోర్ట్ కూడా మీరు వచ్చినప్పుడు వెహికల్స్ తీసుకోండి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ అయితే బుక్ చేయొచ్చు, నేను ప్రిఫర్ చేస్తున్నాను. వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ బుక్ చేయొచ్చు. అసలు మేము వచ్చినప్పుడు బాగా 70 అయిపోయాం, కానీ ఏదో బుర్రవాడిసి 60 వెళ్ళిపోయాం, కానీ అంతే 70 అయిపోయాం. వెయిటింగ్ లిస్ట్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు. మీరు మెయిన్ పాండిచేరి రాగానే ఫస్ట్ బైక్ అంటే తీసుకోండి. స్టేషన్ దగ్గర ఉంటారు కానీ స్టేషన్ బెస్ట్. 350 రూపీస్ పర్ డే, చాలా బెస్ట్. తిరగాలంటే చాలా డబ్బులు అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ లీటర్ పెట్రోల్ కూడా తక్కువ ఉంది కదా. లైసెన్స్ లేకపోయినా పర్లేదు, ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఇస్తే ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఎవరికి దొరకకుండా జాగ్రత్తగా వెళ్తే చాలు. లీటర్ పెట్రోల్ కూడా తక్కువ కదా. లీటర్ కూడా 94 రూపీస్ లీటర్ పెట్రోల్. అంతే. మన మొత్తం అక్కడ అంతా తక్కువే. ఆఫ్ ప్రైస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే ఇది చిన్నది ఊరు. సో మీరు ఎక్కడ తిరుగుతున్నా అక్కడ ఉంది పెట్రోల్. అయితే లొకేషన్కి వస్తాం. మ్యాక్సిమం 200 వేసుకుని సరిపోయింది. నేనైతే మాకు 200 వేసుకున్నాను, సరిపోయింది. మీరు ఆటోలు అవన్నీ పెట్టుకోవాలి, అసలు చాలా కష్టమైపోతుంది ఆటోలు అవన్నీ పెట్టుకుంటే. సో మా సజెషన్ అయితే మీరు బైక్ 4 వెహికల్స్ తీసుకున్నాం. 4 వెహికల్స్ 7 మెంబర్స్కి 4 వెహికల్స్ తీసుకున్నాం. మాకైతే సరిపోయింది. సో నిన్నంతా అలా బైక్ మీద ఒక 11-12 వరకు తిరిగాం. ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. రేపు మార్నింగ్ ఎర్లీగా ఇంకా స్టార్ట్ అవుతాం. కానీ గోవా అంటున్నారు కానీ సేమ్ గోవాలాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. గోవా కూడా ఉంది కదా, వెళ్దాం, తిరుగుదాం. ఒకటి ఎంజాయ్మెంట్ అయితే మిస్ అవ్వం. పక్కా సిమ్కి ట్రిప్లు అయితే వేస్తూ ఉంటాం, మధ్యలో కూడా ట్రిప్లు వేస్తాం. మీరు ఏట్లేదు, జస్ట్ మా ఛానల్ చూడండి, 1-2 వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అంతే. టిఫిన్కి వచ్చామన్నమాట. టిఫిన్ చేస్తాం. ఎలాగుందన్న టిఫిన్? పర్లేదు, బాగానే ఉంది. తెలుసు కదా మా తమిళనాడు అంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ మొత్తం అన్నీ పిండితో చేస్తారు. మన ఇండియన్ స్టైల్ లాగా, అదే మన ఆంధ్ర స్టైల్ లాగా నోక్క టేట్లేదు ఇడ్లీలోనే. జస్ట్ ఓన్లీ రుబ్బుతో చేసేస్తున్నారు. ఇడ్లీలు ప్రిఫర్ చేయొద్దు. పూరీలు బాగానే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి, క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ. కానీ ఓకే, బాగుంది. అంతా దగ్గరలో చూద్దాం. ఈరోజు కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఇవన్నీ చూడాలి. ఈరోజు వెళ్దాం. Closed one, huh? Look, the top is closed. So there are 3 types of boat is available. So you are now your friend's suggestion like this types of boat. The boat will be top will be open, no? So I send some speaker also, okay? So the top will be open. So it's very interesting, okay? So these types of boat all will be tent will be open mean like this only. So the boat is moving under the mangrove like this only. So what is the inside the forest? No, I show you the boat full view like this, okay? Boat is looking like this, okay? This types of boat is okay. So we are totally 7 numbers, okay? You take this one. And what is the inside the forest? I show you. So totally 3 kilometers your mangrove. Your journey time is half an hour, okay? 50 minutes. 15? No. 45 minutes. Actually, half an hour is time. In case if you want me, you just ask the boat captain. Actually, we want to take some pictures. So okay, no problem. So inside the forest like this kind of things. Okay. So in case rain, this is rainy season, no? In case raining, you can adjust because I send the open. Okay. So that's fine. How much rupees? Yeah, per head is 400 rupees. So per head is 400 rupees. So total cost is totally 7 or 7. 2,800 is the charges. It's okay. Listen guys, I want to tell something. This one is 12 seat capacity boat. You are only 7. In case some people, 4 people or 2 people can join with you, if you okay or no? ఓకే అంటే ఎవరైనా యాడ్ అయితే మనకు కూడా తక్కువ separate. అప్పుడు 2,800 డివైడెడ్ బై 6 కూడా పడుతుంది. asking me. మరి ఇంకేంటా బోట్ కాదు, మనిషికి 400.
అవునా? ఇఫ్ సమ్ పీపుల్స్ ఆర్ జాయిన్ తీసుకుంటారా? In case possible. వాళ్ళు ఎవరు రారు అక్కడికి. Sorry. Hey, okay, you take separate because I send some speaker also. Okay. You take the speaker. Tell me final. Okay, just go on. 100 rupees. Bro, I am a YouTuber. Any discount about my subscribers? Any something? Go. He is a YouTube channel. That's right. Oh, that's why. Mangrove. That's why he is taking videos. Yeah, sure. Definitely, I give some. Just. Thank you. Yeah, thank you. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నయ్యతో అన్నయ్య చెప్పాడు కదా, విన్నారు కదా. తను ఈసారి మాత్రం మనం వచ్చినట్లయితే Songs in speaker, you just shoot all videos. Okay. ఈసారి ఇక్కడికి వచ్చినట్లయితే మన ఛానల్ గురించి చూపిస్తే మాత్రం మనకు డిస్కౌంట్ ఇస్తారంట. అదే ఇందాక చెప్పాడు అన్నయ్య. చాలా బాగుంది. పెర్ హెడ్ 400 అలా తీసుకున్నారు. బోటింగ్ ఒక 45 minutes వరకు తీసుకెళ్తారంట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఛానల్ నేమ్ చెప్తే డిస్కౌంట్ ఇస్తారని. మన ఛానల్ నేమ్ చెప్పండి, ఇక్కడికి వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇస్తారంట. కొంచెం లేట్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్తున్నాం అక్కడ బోటింగ్ చేయడానికి. సో చూద్దాము అసలు ఎలా ఉంటుంది లోపల. కొంచెం లేట్ అయిపోయింది. ఓపెన్ బోట్ తీసుకున్నాం. ఓపెన్ బోట్ తీసుకున్నాం. ఇక్కడ మొత్తం 7 members కి మాకు 2500 తీసుకున్నాడు. పర్ హెడ్ 350 తీసుకున్నాడు. సో మన ఛానల్లో అదే చెప్పాను కదా, మనకు గైడ్ కూడా వచ్చారు. మనకు గైడ్ కూడా 45 minutes జర్నీ ఉంటుందంట. చాలా బాగుంటది విత్ సాంగ్స్. స్పీకర్ ఇచ్చారు. 45 minutes జర్నీ చాలా బాగుంటది. వెళ్ళిపోదాం. అది ఫ్రెండ్స్ ఫుల్ సౌండ్ అట్లా. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రెసెంట్ అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి బోటింగ్ అయితే రెడీ అవుతున్నాం. సో ఇక్కడ ఫన్ ఉండిపోతుంది ఫుల్గా. ఎందుకంటే ఒక సౌండ్ బార్ ఒకటి ఇస్తాం అన్నది కదా. బోట్ అయితే చాలా బాగుంది. మనకి ఇగో స్పీకర్ కూడా ఇచ్చారు. స్పీకర్ కనిపిస్తుంది. చాలా పెద్ద ఉంది. చాలా పెద్ద సౌండ్ వస్తుందంట. మనకి 2 గైడ్లు ఉన్నారు. వాళ్ళిద్దరు తీసుకెళ్తారు. ఒక 45 minutes జర్నీ, 4 kilometers జర్నీ ఉంటుంది. మనం ఈలో స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం. అవును ఫ్రెండ్స్, బోటింగ్ కి వాళ్ళు ఎవరో వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. చాలా బాగున్నారు. హ్యాండ్సమ్ కూడా కొంటలో. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. And I don't wanna fight with you. I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes. Feels like I could break it any moment and shatter your inside. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇవి చూసారు కదా, ఇవే మ్యాంగ్రూవ్స్ అంట. అందుకే దీనికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని నేమ్ వచ్చింది. ఇవి కింద నుంచి మొలుస్తాయి అనమాట. ఇవి అనేది కింద నుంచి భూమి నుంచి మొలుస్తాయి. అందుకే దీనికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని నేమ్ వచ్చింది. ఈ మొత్తం ఈ ఫారెస్ట్ అంతా ఇవే వాటర్లోనే. ఇక్కడ బోటింగ్ అనమాట. మనం ఈ బోటింగ్లో వెళ్తే చూపిస్తారు మనకి మ్యాంగ్రూవ్స్ అంటే ఎలా వస్తాయి ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవనేది అందుకే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నేమ్ వచ్చింది. చాలా బాగుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సెకండ్ అదే ఫారెస్ట్ సెంచరీ ఫారెస్ట్ అంట ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ప్రెసెంట్ పాండిచ్చేరిలోనే కడంబం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది ప్రెసెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 to 6 km ఉంటుంది అంతే, అంతకు మించి దూరం ఉండదు.
విజిట్ చేయండి పక్కా. ఇక్కడికి వస్తే మాత్రం పాండిచేరి దగ్గరకు వచ్చినట్ట అయ్యన్నార్ కోయల్ స్ట్రీట్ అని చెప్తే ఎవరైనా చెప్తారు. అక్కడ నుంచి జస్ట్ ఒక 250 మీటర్స్ ఉంటుంది అంతే డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ బోటింగ్ అవైలబుల్ ఉంటుంది. చెప్పాను కదా ఆ బ్రో మనకి అదే మన యూట్యూబ్ ఛానల్ చూపిస్తే బ్రో మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. బ్రో మంచి జెన్యూన్గా కూడా మాట్లాడుతారు. మీరు ఆన్లైన్ లో చూసి ఏమి నమ్మకండి. క్రోమ్ లో చాలా ఉన్నాయి కానీ క్రోమ్ లో చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము క్రోమ్ లో చెక్ చేసుకుని వచ్చా 500 అని చెప్పారు. బ్రో ఇక్కడికి వచ్చాక మన డిస్కౌంట్ రూమ్స్ కూడా ఆన్లైన్ లో బయట చాలా బయట ఉంటాయి. పర్లేదు మీరు మోసం. Cause the pain is in my eyes. Feels like I could break it any moment and shatter your insides. If you feel my mind, call me all night long. Try to get మనకి బోట్ డ్రైవ్ చేశాడు. సిగ్గుపడకండి బ్రో. చెప్పండి ఈ బ్రో అన్న అయితే మనకి వీళ్ళిద్దరైతే మాకు గైడ్ చేసి తీసుకెళ్లారు బాగా. బ్రో కొంచెం చిన్నపిల్లలా ఉన్నారు. ఈ ఇద్దరు బ్రోస్ అయితే మనకి ఇలా చెప్పారు బ్రో. సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ బ్రో. బాగానే అయిపోయింది. Bro, this is the one of bro. He will do something and Yeah, sure, bro. I will give some discount in your channel. Subscribe. ఓకే మీరు వీడియో కానీ చూపించారంటే బ్రో మన ఛానల్ అదే మన ఛానల్ చూపించారంటే బ్రో సమ్ డిస్కౌంట్ ఇస్తారండి. ఓకే థాంక్స్ అన్న. Yeah, okay, எனக்கு channel name link எனக்கு கொடுத்துட்டு போங்க. Yeah, right. So it's very interesting. Night into both parties. Everything is possible. Night 10,000 fire camp no is possible. So you just call me anytime, okay? సో గైస్ చూస్తున్నా కదా ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో దీని స్ట్రైట్గా అలాగే వెళ్ళిపోతే మనకి ఇప్పుడు హిడెన్ బీచ్ అంతా వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది జస్ట్ 4.5 కిలోమీటర్స్ అంట. మీరు అంటే అరే అందరూ డిస్టెన్స్ అది 5 కిలోమీటర్స్ అయితే మేము ప్రజెంట్ ఆ రూట్ మిస్ అయ్యాం. సో దానికోసం బీచ్కి వెళ్తున్నాం. చాలా ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ అంట. జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్తోని. చాలా బాగుంది. దాంట్లో ఏం చెప్పు మనం చూసుకున్నట్టయితే మనకి మనం వెయిట్ చేస్తుందండి. అయితే సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హిడెన్ బీచ్కి వెళ్తున్నాం. సో అది హిడెన్ బీచ్ అంట, హిడెన్ కాదు. ఫోన్ ఉంది కదా నీ దగ్గర. సైకిల్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హిడెన్ బీచ్కి వచ్చేసాం. చూసారు కదా బీచ్ ఎలా ఉందో. అలా ఉంది. సో హిడెన్ బీచ్ నాట్ హిడెన్ బీచ్. ఇప్పుడు హిడెన్ బీచ్కి వచ్చాం. హిడెన్ బీచ్కి వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ కూడా బోటింగ్ ఉంటుందంట. చూద్దాం. ఆల్రెడీ మనం ట్రై చేసాం. అక్కడ బాగుంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మ్యాంగ్రోవ్ బోటింగ్ హిడెన్ బీచ్ అంటే ఇక్కడ చూడండి. జిప్ లైన్ ఉంటారు కదా సార్, జిప్ లైన్ అంటారు కదా, జిప్ లైన్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడండి జిప్ లైన్. అది కూడా సీలో ఉంది. అరకులో కొత్తగా ఎక్స్ప్లోర్ చేశారు కానీ అవన్నీ జస్ట్ మామూలు ఇక్కడ ఉంటాయి. కానీ ఫస్ట్ అలా బాల్స్ ఉన్నాయి చూసారా, అందులోకి వెళ్ళి మనం అంటే అదే కదన్నా బాల్ లో పెట్టి మనం కాలు కొడతాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు హిడెన్ బీచ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఏమో గ్రూప్ ఉంది ఫస్ట్ రోడ్ అంట. వాకింగ్ మెయిన్ గేట్ స్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. నా దగ్గర కంటిన్యూ ఉన్నాయి. మ్యాప్స్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మొత్తం క్లియర్ మ్యాప్ ఉంది. ఇక్కడ నెంబర్స్ కూడా రాశారు. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఇక్కడ మనం ఎంచుకొని ఆ ప్లేస్కి వెళ్ళడానికి అనమాట. సో ఫ్రెండ్స్ ఈ బీచ్కి అయితే ఒక మంచి స్టోరీ ఉంది. ఈ బీచ్ అంటే ఫస్ట్ పాండిచేరి ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిందంట ఈ బీచ్కి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిందంట. సో బీచ్ చూసారు కదా. అంటే చూసారు కదా ఇదే హిడెన్ బీచ్. హిడెన్ బీచ్ పాండిచేరి బీచ్ పాండిచేరి బీచ్ అని కూడా అంటారంట. ప్యారడైస్ బీచ్. ప్యారడైస్ బీచ్ అని కూడా అంటారు. ఎవ్వరు లేరు. కావాలి మీరు చూసుకుంటే ఎవ్వరు లేరు.
అంటే ఎవ్వరు లేరు, చాలా కూల్గా ఉంది బీచ్ మాత్రం. మంచి వచ్చి చాలా పీస్ అంటే పీస్గా ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ రావచ్చు, లోన్లీగా ఉండాలనుకుంటే రావచ్చు. ఇక్కడ షూట్స్ కూడా అవుతాయి అంట, మూవీ షూట్స్ గట్టా. అదండి మీకు దూరంకి కనబడుతుంది లేదండి, ఇవ్వండి మేము ఫైనల్లీ అయితే అరవెల్లి బీచ్కి వచ్చాం. అది పెద్ద ఇష్యూ అయిపోయింది, నేను చెప్తాను తర్వాత మీకు. కానీ బీచ్ అయితే బాగానే ఉంది, ఇది పర్లేదు కానీ దీని మీద అదే బాగుంది. కానీ ఇది కూడా జస్ట్ ఏదో ఒక చిన్న భీముల బీచ్ లాగా ఉంది. కానీ మాకైతే రాక్ బీచ్, ఎడమ బీచ్ అంత ఏం అనిపించలేదు. చాలా దూరం 16 km వచ్చాం అక్కడ నుంచి. అందరూ పాండిచేరిలో బీచెస్ బాగున్నాయి అంటారు, కానీ బీచ్ అంతగా ఏం లేదు, మాకు అనిపించలేదు. కొన్ని బీచ్ బాగానే, రాక్ బీచ్ అయితే చాలా బాగుంది. రాక్ బీచ్ అయితే చాలా రిచ్గా ఉంది. రాక్ బీచ్ అయితే పర్లేదు, బెస్ట్ బీచ్ అనొచ్చు. అయితే అరవైల బీచ్ ఎలాగే ఉంది. సో అదే ఏడు చెప్తాం అనుకుంటున్నాం కదా. ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళేమో ఫస్ట్ ఒక బండి మీద ముందు వెళ్ళిపోయారు, 2 బండ్ల మీద. తర్వాత నేను కుమారు వేరే బండి మీద వస్తుంటే మాదే తప్పు, సిగ్నల్ అక్కడ పడింది, మేము చూసుకోలేదు. బండి మళ్ళీ రివర్స్లో తిప్పి 1 వేలో తిప్పాము. తిప్పితే అదేమో సిగ్నల్లో పడిందంట. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఇద్దరిని బండి ఆపాడు. 2 బళ్ళు ఆపేశారు మా ఇద్దరు. చెప్పాను సార్ మా దగ్గర లైసెన్స్ ఉంది సార్ అనేసి. లైసెన్స్ చూపించినా కూడా 5,000 ఫైన్ అయితే రాశారు. 5,000 ఫైన్ డిమాండ్ చేశారు. సార్ లేదు సార్, మేము ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము, మేము ట్రావెలర్స్ సార్, మేము ట్రావెల్ చేయడం కోసం మేము స్టూడెంట్స్ని సార్ ఎంత కొంత రిజిస్టర్ చేయండి సార్ అంటే, మెయిన్ ఏంటంటే మన దరిద్రం, వాళ్ళకి ఎలా జాబ్లు వస్తే కూడా తెలియదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అసలు, వాళ్ళకి ఎలా జాబ్ వచ్చిందో కూడా మాకు తెలియదు. అప్పుడు చెప్తాను నేను కుమార్ వాళ్ళకి, సార్ లేదు సార్ మేము ఇలాగా వచ్చాం సార్, ఎంత కొంత ఇప్పుడు కడతాం సార్, మా తప్పు ఎంత కొంత పడతాం, ఫైన్ పలానా ఎంత కడతాం అంటే, నచ్చింది సార్ లేదు మీరు రాంగ్ రూట్లో వచ్చారు, 5,000 ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళండి అంటే, సార్ లేదు సార్ చూడండి సార్ అంటే, అసలు ప్లాన్ ఏంటి అక్కడ ఎక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు. వీడియో రికార్డ్ అయిందని చెప్పి వీడియో రికార్డ్ అయింది, అది ఇది అయింది అనేసి మొత్తం బండి మీద డబ్బులు మొత్తం అదే మా డబ్బులే తీసుకుంటాం. అమౌంట్ మరి ఎందుకులేండి బయట చెప్పండి ఎంత తీసుకుంటారు, అమౌంట్ అయితే తీసుకుంటారు. సో మీరు వాళ్ళకి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండే. ట్రాఫిక్ కూడా హెల్మెట్ అనేది పెట్టుకుని, హెల్మెట్ కూడా మేము పెట్టుకొని ఉన్నాం, అప్పుడు పెట్టుకుని ఉన్నాం హెల్మెట్ కూడా. కానీ బట్ మరి అంతే మా దరిద్రం అది. మీరు చిన్న చిన్న జరుగుతుంది బయటకు వచ్చాక, అది అలాంటి కామన్. చూసుకోండి బీచ్ అయితే ఇక్కడి నుంచి అయితే బాగుంది. చూడండి బీచ్ అయితే బాగుంది, ఇది రాక్ బీచ్ లాగే ఉంది. మ్యాక్సిమం కొంచెం స్టోన్స్ ఉన్నాయి. అది ఇంకోండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది. వ్యూ పాయింట్ చూపించాను, ఇలా తిరిగి అదండి బీచ్ వ్యూ పాయింట్. సో మీరు ఎప్పుడైనా అలాగ వస్తారు కదా బల్లి మీద, వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్ కుమార్, అరవిల్ల బీచ్కి వచ్చాము ఇప్పుడు. చెప్పాను కదా అంతేం లేదు, రాక్ బీచ్ లాగే రాక్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. బీచ్ అయితే అంతేం లేదు, వైజాగ్లో ఉన్న భీమ్ల బీచ్ లాగా ఉంది. కంపేర్ టు both beaches, this is not that much. అంతే. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. And I don't Yeah, just right now video में foreigner. Ma'am, where are you from? Ma'am, where are you from? I was born in Ukraine, but I live in Russia. Why did you come to Pondicherry? What? Why you came to Pondicherry? Is there any particular reasons to come to Pondicherry? Why you? Pondicherry? Yeah, hotel. Just for tourism, you think? Tell me something about the India. You like India? So good, very good. I am happy here. Something people about India? Yes, Great. It's very good. great, very good. English మాట్లాడమంటే ఎవరో I'm happy here. You are happy? Yes. What do you like the most in India?
Food. What is your favorite dish in India? Favorite dish. Food in India is nice. What's your Like favorite the food? food in India? Very beautiful. I was been in Trivandrum and I was been here. I really Delhi. What's your favorite place in India? What's your favorite place in India? I don't know. You don't know Indian this, places? this place. There's no Pondicherry. Just you know Pondicherry. Yes, good. Very good. Temples in India are also very good. You must visit. They are very good. Which book you are writing? What? What's your writing in your Book? What's your writing? You are maintaining book now. What is that book? Personal. Yeah. I write my songs. Diary. Like diary. Recently Ukraine got a war now. What? Recently Ukraine had a war now. War. Yes, really. Yeah. How I many? don't want to speak about. Yeah. It's a sad moment. No, I don't want to speak about. Okay. Sorry for the closer. Thank you. Hello. మనమైతే లోకల్ మార్కెట్కి వచ్చాం ఈరోజు. సో ఇక్కడ ఎలాగంటే కేజీ 650 అంట. కేజీ 650 బట్టలు దోల చూడండి. ఇప్పుడు పెరగడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఎలాగంటే అంటున్నాడు అంటే డాన్సర్ నువ్వు వేసుకుంది ఇక్కడ బయట ఉందిరా. ఏది హ్యాంగ్ అవుట్ అంటారు. అనే ఏడు కేజీ తోగల పక్కగా ప్లస్ కేజీ రావాలా పక్క వెయిట్. హీట్ అవుతాయి కానీ. సో రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము ఎక్కడ అంటే 350 మీటర్స్ అంటే దగ్గర అంట. లేట్ అయిపోయింది. 8:30 వరకు తిరిగి 7:30 అంట ట్రైన్. అది ఇప్పుడు వెళ్తున్నాం ఫాస్ట్గా నడుచుకుని వెళ్తున్నాం. బై వాక్ దగ్గరే అంట. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడిచేస్తున్నాం. 9:30 ట్రైన్. టైం ఆల్రెడీ 9:07 అవుతుంది చూడండి. 9:07. సో బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం స్టేషన్లో స్టేషన్లో కలుద్దాం. మేము ఫ్రెండ్ అయితే మన స్టేషన్ పోయి కూర్చుతాం. ఇప్పుడు రిటర్న్ ట్రిప్ ఎలాగంటే ఫస్ట్ విల్లుపురం వెళ్ళిపోతాం అంతే కదా. అంతే. విల్లుపురం వెళ్ళిపోయి విల్లుపురం నుంచి రేపు మార్నింగ్ 1:30 ట్రైన్ చెన్నై ఎమ్మూరుకి. చెన్నై ఎమ్మగూరు నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ విజయవాడ ట్రైన్. చూసారు కదా టైం అయిపోయింది. ఇంకా మరి పాండిచేరికి ఇంకా బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. చిన్న బాధలో ఉన్నాం. మరి ఇన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేసాం. 3 days. అరే ఆ బండి ఎక్కడి నుంచో బయలుదేరుతుంది అన్న. 3 days ఫుల్ ఎంజాయ్ చేసాం. 3 days ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చిన్న బాధలో ఉన్నాం. మరి చేయలేం. 10 నిమిషాలు ముందే వస్తాం. అసలు యాక్చువల్గా రేపు మార్నింగ్ బయలుదేరాలి. కానీ మార్నింగ్ మరి లేచి అవన్నీ చేస్తే టైం పెట్టేస్తుంది కదా. అరే టైం ఉందిరా నా 9:30 అక్కడ. 9:30 తీస్తారంటే 9:30 తీస్తారంటే కార్ పడకండి. 9:30 తీస్తారా? 9:10 అయింది. సో కుమారు నీకేం చిన్న బాధగా ఉందా? బాధగా ఉంది. అంటే ఏదో వదిలిసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం తప్పదు కదా. మిస్ యూ పాండిచేరి. అది మిస్ పాండిచేరి అంట. అందరినీ అడుగుదాం అక్కడ కూర్చుని. టైం ఎనర్జీ వచ్చింది. వదిలేసావా? ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు 9:20 అయింది. ఇప్పుడు ట్రైన్ నుంచి పాండిచేరి నుంచి దాదాపు అయితే వెళ్తుంది. అయితే పాండిచేరిలోని ఇప్పుడు నైట్ 9:30 స్టార్ట్ అవుద్ది. మేము తెలుసు కదా విల్లుపురం ఒకటే వెళ్తాము. ఎందుకంటే మాకు విల్లుపురం నుంచి మళ్ళీ మార్నింగ్ ఎంజిఆర్ సెంట్రల్కి ట్రైన్ ఉంది. అది అంతకంటే 2:30 నుంచి మార్నింగ్ 2:30కి ఎక్కుతాం. అక్కడ 2:30 తర్వాత 6:20 దిగుతాము. అక్కడ దిగాక మళ్ళీ మాకు అది ఫ్రెండ్స్ మాకు చెన్నై నుంచి విజయవాడకి ట్రైన్ 6:30కి ఉంది. సో దానికి విజయవాడ వెళ్ళిపోతాం. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ రేపు ప్లాన్స్ ఏంటంటే దుర్గాదేవి దర్శనం ఉంటుంది పక్కగా. ఎందుకంటే మాకు చాలా టైం ఉంది నెక్స్ట్ ట్రైన్కి. దుర్గాదేవి దర్శనం అయిపోయిన తర్వాత విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కిపోతాం. సో అది ఫ్రెండ్స్ మరి
పాండిచేరి ట్రిప్ అయితే మేము బాగానే ఎంజాయ్ చేసాము. పాండిచేరి అయితే మేము బాగానే ఎంజాయ్ చేసాం. అసలు అసలు చెప్పాలంటే మేము అసలు ట్రిప్కి రాము అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. విశాఖపట్నం స్టేషన్లోనే క్యాన్సిల్ అసలు ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ అన్ఫార్చునేట్ గా మళ్ళీ అలా వచ్చాం. మీకు మొత్తం టీటీతోనే మొత్తం ఫీలింగ్ అంతా టీటీతోనే. ఎంజిఆర్ చెన్నై సెంటర్ నుంచి ఫస్ట్ రోజు మాకైతే బీచ్లు అంతగా నచ్చినట్టు కనిపించింది. కానీ వదిలి రావాలంటే మాత్రం నిజంగా అందరం చాలా బాధపడ్డాం మీరు ఏదైతే. కానీ ఒకటే మీకైతే ఎంటర్టైన్మెంట్ మేము ఎప్పుడు మిస్ అవ్వం. పక్కగా నెక్స్ట్ కూడా ఇంక వస్తుంది బ్లాగ్ త్వరలో. నేను ఎక్కడైనా ఇంక డిసైడ్ అవ్వలేదు, పెడతాము మళ్ళీ మాత్రం ఎప్పుడు కమెంటరీ. సో మీరు మా ఛానల్ చూడండి, ఛానల్ కంటెంట్ చూడండి, 1-2 వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మేము అందరు లాగర్స్ లాగా సబ్స్క్రైబ్ చేయండి, అందరు యూట్యూబర్ లాగా అడగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళిపోతాను కదా, ఎలా ఫీల్ అవుతాం మరి? పాండిచేరి నుంచి మిస్ అవుతాను. ఏంటి మిస్ అయ్యావు? ఏరా దండ నువ్వురా? నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకురా? వెళ్ళిపోతున్నాను, నరకం చూపించారు. మరి తెలుసు కదా మా చెప్పాను కదా బోసన ఎలాగొంది పాండిచేరి నుంచి మిస్ అవ్వ వెళ్ళిపోతున్నాం. చాలా టెంపుల్స్ చూడలేదు, ఇంకా మన గుళ్ళన్నీ చాలా ఉండిపోయాయి. అక్కడికి వెళ్ళాలి. మేము గుళ్ళు చర్చిలకు వెళ్ళలేదు. అంటే ఏ గుళ్ళు? మామూలుగా వైట్ టౌన్ టెంపుల్. వైట్ టౌన్ టెంపుల్కి వెళ్ళలేదు. వైట్ టౌన్ టెంపుల్కి వెళ్ళలేదు కదా, వైట్ టౌన్ టెంపుల్ మిస్ అయ్యాం. పాండిచేరి మాత్రం అంటే మనకి గుళ్ళు కొంచెం వేరే ఉంటాయి. వెళ్ళిపోతున్నాం పాండిచేరి నుంచి. ఎలా ఫీల్ అవుతుంది? రోజు కూడా ఉందండి మనకి. ఈరోజు అందరూ ఒకరోజు మనకి ఓ పని చేశాడు. అలాగా ట్రైన్ మిస్ అయిపోవడాలు, టికెట్ కన్ఫర్మ్ అవ్వడాలు, అలా బాధపడి అలా వచ్చాం. వెళ్ళిపోవడం మిస్ అవుతాం చాలా. వదిలేసి వెళ్ళిపోతున్నా, ఫీల్ అవుతున్నా. కులు మనాలి అనుకున్నాను, లేకపోతే గోవా. చిన్నది మీరు కామెంట్ చేయండి ఏ ట్రిప్కి వెళ్ళాలో, ఆ ట్రిప్కి వెళ్తాం. అది ఇది కావాలి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ టు ఛానల్. కామెంట్స్ ఇదే ఫస్ట్ లాగ్ ఇడికి. నేను లాగ్లో చూపించిన ఇదే ఫస్ట్ ఇడి, ఇప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ ట్రిప్ ఇడికి. రాకేష్ చాలా ఫీల్ అవుతున్నా ఫస్ట్ ట్రిప్. అంటే ఫస్ట్ చాలా బాగుంది, అంతా తిరిగా గుంటలో గట్ట అంతా బాగుంది. పాండిచేరి అయితే ఇంకా బాగుంది. పాండిచేరి ఫీల్ అవుతున్నావా? పాండిచేరిని వదిలేసి వచ్చేస్తున్నా కదా, ఫీల్ అవుతున్నావా? మీరు ఎక్కడికంటే కామెంట్ ఎక్కడ పడితే అది ఎంగేస్తాం పక్క మాత్రం. అది కాకపోతే ట్రైన్ మాత్రం ముందు బుక్ చేసుకుంటాం. అది మా తప్పే, అది మా తప్ప వల్ల ట్రైన్ టికెట్స్ అలా ఏమో డిసైడ్ అవ్వలేదు ముందు నుంచి అక్కడ. సడన్గా సబ్స్క్రైబర్ కమెంట్ పెట్టాడు పాండిచేరి వెంటనే వెళ్ళిపోయినా. మీ ఛాలెంజ్ మీరు లైక్ షేర్ చాలా బాగున్నాయి. సో అంటే మెయిన్ అయితే నాకు ఇలా చాలా హాట్ టాపిక్ సీన్ ఏదంటే మన ఇండియన్స్ అంత క్లోజ్గా ఉన్నట్లేదు, కానీ ఫారినర్స్ మాత్రం అంత చాలా క్లోజ్గా ఉంటుంది. వీడియోస్ అన్ని వ్లాగ్స్ వస్తాయి అన్నీ. సో మీరు కొంచెం రాండి పాండిచేరి. అయితే పాండిచేరి బాగుంది. ఓన్లీ ఫ్రెండ్స్తో వచ్చి అలాగని కాదు, ఫ్యామిలీతో కూడా రావచ్చు. అందరికీ రీజనబుల్ ట్రిప్, అందరికీ బాగుంటుంది. సో ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఎంజాయ్ ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్ నుంచి షార్ట్ పెడతాం కొత్తగా రెడీ ఫర్ ఫస్ట్ వీలో ఆపిరండి ఫోటో. సో బాయ్ పాండిచేరి. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. సో మరి ఏం చేయలేం, ఎందుకంటే మరి కాలేజీలో కూడా పిలిచారు కదా. సో అందుకనేసి మరి ఏం వెళ్ళిపోలేదు. మళ్ళీ వస్తాం. ఎన్ని సెమ్ అంటే సెమ్ మహా అయితే ఎన్ని ఒక 4 months ఉంటుంది. సెమ్ అవగానే మళ్ళీ ఇంకో ట్రిప్. సో మాకు అవన్నీ కామన్ అని, కానీ ఇది మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. సతీష్ అన్న ధనుగడు వచ్చింటే ఇంకా బాగున్నాను, వాళ్ళు రాలేదు. అసలు ప్రసాద్ గడు కూడా వచ్చింటే బాగున్నాను, రిజ్వాన్ గడు, సుప్రాజ్ గడు. సో బాయ్ పాండిచేరి. రావడం ఫుల్ స్ట్రగుల్స్లో వచ్చాము. అసలు స్ట్రగుల్ అంటే మామూలు స్ట్రగుల్ కాదు, ఒక ట్రావెలర్కే తెలుస్తుంది. ఎక్కడికైనా ఒక ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళడం అంటే అంత పెయిన్గా ఉంటుందా. సో ప్రజెంట్ మేమైతే అలాగే ఉన్నాము. అందరు నవ్వుతుంటే కానీ ఎవరి ఫేస్లో అంత ఇది లేదు. అందరం డల్ అయిపోయాం ఒకసారి సడన్గా.
ఇది చేస్తున్నా ఇక ఇలా గ్రౌండ్ షాట్ తీయలా ఎట్లేదు ఏదో బాగుందిరా చూడటానికి మెరుస్తుంది షాప్. ఫైనల్లీ మనమైతే వెళ్ళిపోవడం టికెట్ వచ్చాం. నిన్న వెళ్ళిపోవడం స్టేషన్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎందుకంటే నేను వెళ్ళిపోవడం స్టేషన్ మార్నింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేమని మన సబ్స్క్రైబర్స్ చెప్పారు. సో ఇప్పుడు 2 గంటలు కేటాయిస్తున్నా చెప్పండి. తిరువన్నామలై, వేలూర్ కంటోన్మెంట్, కాట్పాడి, విజయరాజపురం, బడియాగర్, దాదర్, పరిస్థితులు, బండి, ఉత్తరాలు, ప్లాట్ఫారం. దండ చూడండి, దోశ ఎంత పెద్ద చెప్పేది. అందరికంటే పెద్ద దోశ ఆడికి ఆకలి ఎక్కువ వేస్తుందని పెద్ద దోశ చెప్పాం. దోశ చూపించాను, చాలా పెద్ద దోశ చెప్పాడు. అదే ఫుల్ అంట. అంటే ఏం చెప్పాను? ఉల్లి దోశ ఎలా ఉంది? రైస్ మీరు చెప్పా? సాంబార్ ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ ఎలా ఉంది? పర్లేదు. రైస్ మీరు చెప్పారా? ప్లెయిన్ దోశ ఎలా ఉంది? ఇంకా మన రాలేదు. ఎలా ఉంది? బాగుంది. సాంబార్ బాగుంది. చట్నీ ఎలా ఉంది? సాంబార్ బాగుంది. అదేంది దోశ ఎలా ఉంది? కుమార్ నువ్వు ఏం చెప్పారా? దో చపాతి ఇంకా రాలేదా? వచ్చింది. ఇప్పుడు కుమార్ ఏమి చెప్పారు? చపాతి అయ్యగా ఇవన్నీ మన తెచ్చిపెట్టి ఫ్రెష్ భలే ఉన్నాయిరా. కుమార్ అని కుమార్ ఎలా ఉంది? సొరకంటి అన్న చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెల్లవరం దగ్గర ఉన్నాము. ఇప్పుడు మన చెన్నై ఫస్ట్ స్టాప్ ఇది. ఇంకా 2 స్టాప్లు ఉంటాయి చెన్నై. బండి అయితే 110 స్పీడ్లో వెళ్తుంది. బండి అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. మేము ఇక్కడ కూర్చున్నాం డోర్ దగ్గర. సో ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఇప్పుడు చూసారు కదా, 112 ట్రైన్కి మ్యాక్సిమం స్పీడ్ 112 వెళ్తుంది. ప్రెసెంట్ అయితే 106. చాలా స్పీడ్ వెళ్తుంది. వైబ్రేషన్ వచ్చేస్తుంది బండి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు 3 అవర్స్ చెన్నై తర్వాత ఫైనల్లీ చెన్నై ఎగ్మార్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చెన్నై ఎగ్మార్ నుంచి చెన్నై సెంట్రల్ దగ్గరనంట. చెన్నై ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్ నడుస్తున్నాం. ఇప్పుడు దగ్గర అంట ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. నిండు నేను పడుకోలేదు అసలు. మరి అంటే చెన్నై మొత్తం ఒకటి, కాకపోతే ఉంటాయి కదా నార్త్ ఈస్ట్ వెస్ట్ అని చెప్పని. అలాగనమాట ఎగ్మోర్ ఒకటి, ఎంజే చెన్నై సెంట్రల్ ఒకటి, చెన్నై పార్క్ ఒకటి, చెన్నై బీచ్ ఒకటి, అలాగా 4 సైడ్స్ అనమాట. మనం ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ 10 ట్రైన్ చెన్నై సెంట్రల్ నుంచి నాకు ట్రైన్ చెన్నై. ఇప్పుడు వెళ్ళి పడుకున్న పదం ఫస్ట్ అసలు ఎత్తలేదు ఎవరికి గేట్లో కూర్చొని వచ్చాం. అలాగా హ్యాంగింగ్ చేసాం ట్రైన్లో. ఒక 4 అవర్స్ పడుకొని అప్పుడు మళ్ళీ లాగ్ స్టార్ట్ చేస్తాను. సో గాయస్ వీడియో అయితే తోడుపాటు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మేమైతే తెలుసు కదా 9:30కి పాండిచేరి ట్రైన్ ఎక్కి విల్లుపురం వచ్చాం. మళ్ళీ విల్లుపురం నుంచి చెన్నైకి వచ్చాం డైరెక్ట్గా చెన్నై సెంట్రల్కి. సో అసలు ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 3:30 అలాగ అవుతుంది. ఎవరూ నిద్ర లేవు సరిగ్గా. సో ఇక్కడతో లాగ్ ఎండ్ చేసి నెక్స్ట్ పార్ట్ 4th పార్ట్ వస్తుంది. సో ఐ హోప్ వీడియో అందరూ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయండి వీడియో మిస్టేక్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.